నమస్కారం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు అంటే అదొక ఆడియో ద్వారా, వీడియో ద్వారా, బుక్ చదవడం ద్వారా కావచ్చు. మనం ఒక విషయం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం అన్నప్పుడు ఒకటి పాటించాల్సిన విషయం ఏంటంటే, అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఆ విషయంలో. అంటే ఎట్లా అంటే, మనం జనరల్‌గా ఇప్పుడు యూట్యూబ్‌లో కానీ, లేకపోతే వేరే విధంగా కానీ ఒక విషయాన్ని గురించి తెలుసుకునేటప్పుడు అది జస్ట్ ఒక చిన్న విషయం అయితేనేమో, జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా తీసుకునేది అయితేనేమో అది వేరు. నేను అనేది ఏంటంటే, మీరు ఒక 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 గురువు దొరికిండు మీకు, ఇది నేను చాలా బాగా చెప్తున్నాను అనుకున్నారు. అప్పుడు మీరు అతని వీడియోస్ ఏదో ఒకటి రెండు చూస్తారు, ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ చూస్తారు. ఆ తర్వాత ఓకే, మీకు నచ్చింది బాగానే చెప్తున్నాను అనుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మీ పనులలో మీరు బిజీ అయిపోతారు. తర్వాత మళ్ళీ మీరు వచ్చేసి ఏం చేస్తారంటే, మళ్ళీ వేరే వీడియోలు చూస్తారు. మళ్ళీ వేరే అంశం సంబంధించినవి కావచ్చు, లేకపోతే అదే అంశంలో వేరే వ్యక్తి సంబంధించినవి కావచ్చు, స్పిరిచువల్ పరంగా కావచ్చు, లేకపోతే అదర్ వేరే అంశాలు కావచ్చు, మీ సబ్జెక్ట్ ఏరియా ఏదైనా కావచ్చు. అయితే అలా చేయకూడదు అన్నట్టు జనరల్గా. అది ఎప్పుడు సూట్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే, ఒక సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఆ సబ్జెక్ట్ మీద ఒక టాపిక్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఆ టాపిక్ మీరు ఎంటర్ చేసినప్పుడు, దాని గురించి సెర్చ్ చేసి నేర్చుకుంటున్నారు, లేకపోతే వీడియోస్ చూస్తున్నప్పుడు, అప్పుడు ఆ అంశం మీద రకరకాల వాళ్ళు ఏం చెప్తుల్లో చూస్తే, అందులో బెటర్ ఏది ఉందని చూసుకోవడానికి, ఎవరు బెటర్ చెప్తున్నారు, మీకు అర్థమయ్యే విధంగా ఎవరు చెప్తున్నారు అనేది అది ఓకే. అప్పుడు కొద్దిగా వేరే వేరే రెఫర్ చేయడానికి ఓకే. కానీ ఒక్కసారి మీకు ఒకరి వీడియోలు బాగున్నాయి అనిపించినప్పుడు, అవి కన్సిస్టెంట్గా చూడాలన్నమాట. అవి కన్సిస్టెంట్గా చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పింది ఇప్పుడు వాళ్ళు గంటలు గంటలు దాని మీద మాట్లాడి ఉంటారు, వాళ్ళు దాని మీద ఎక్స్పర్ట్ అయి ఉంటారు ఎంతో కొంత లెవెల్లో. మీడియం లెవెల్ కావచ్చు, హై లెవెల్ ఎక్స్పర్ట్ కావచ్చు. ఆ లెవెల్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉండి ఆ విషయం మీద మాట్లాడుతున్నారు అంటే, ఆ ఒక్క విషయం అనే కాదు, వాళ్ళు ఇంకా రకరకాల విషయాలు ఏవేవో మాట్లాడుతూ ఉండొచ్చు. రకరకాల అంశాలు స్పిరిచువల్ అన్నప్పుడు, లైఫ్ టాపిక్స్ అన్నప్పుడు చాలా 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 విషయాలు వస్తాయి. సో వాళ్ళు చాలా చాలా విషయాలు ఎక్స్ప్లోర్ మాట్లాడుతున్నారు అన్నప్పుడు, ఒక వ్యక్తి మీకు నచ్చినట్లయితే, ఒక గురువు మీకు నచ్చినట్లయితే, మీకు అర్థమవుతుంది, బాగా అనిపిస్తుంది, నేర్చుకోగలుగుతున్నా అని మీకు సింక్ అయింది, అక్కడ ఏదో కనెక్ట్ అయినట్టయితే, అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నమాట మీరు. అట్లా ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఒక ఛానల్ నాకు నచ్చి బాగా చెప్తున్నా అనుకుంటే, మామూలుగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ అతని వీడియోస్ రాగానే వెంటనే అంటే మనకు వీలైనప్పుడు ఆ డైలీ అయితే డైలీ కానీ, లేకపోతే వాళ్ళు ఎప్పుడైతే వీక్లో ఒకటో రెండో పెట్టినప్పుడు కానీ అది కన్సిస్టెంట్గా చూస్తూ ఉంటాం. చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ప్రతి అంశం మీద ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది మీకు ఒకటి అర్థమవుతుంది. ఓకే, వీళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, వీళ్ళ ప్యాటర్న్ ఏంటిది, వీళ్ళు వాటని కొంత మీకు అర్థమవుతుంది. వాళ్ళది ఏదో డెప్త్ అనేది మనకు అనవసరం. వాళ్ళ లైఫ్లో రకరకాల విషయాలు జరుగుంటే వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు కూడా మనం వినగలుగుతాం, అది వేరే విషయం. బట్ మీకు కొంత ప్యాటర్న్ అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఈ గురువు ఏ విధంగా చెప్తుండు, ఇతను మెయిన్ దేని మీద ఫోకస్ చేస్తుండు అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. అట్లా ఫర్ ఎగ్జాంపుల్, నేను సద్గురు వీడియోస్ చూసినప్పుడు కంటిన్యూస్గా చాలా వీడియోస్ చూసాను, సద్గురు వీడియోస్. అదే టైంలో జిడ్డు కృష్ణమూర్తి వీడియోలు కానీ, వచ్చే వీడియోలు కూడా టచ్ అయ్యాయి నాకు. సో అవి చూసినప్పుడు గంటలు చూసేది అనమాట. సద్గురు వీడియోలు ఏదైనా ఛానల్లో వచ్చిందంటే అసలు ఇష్టపెట్టకుండా చూసేది నేను కంప్లీట్గా. ఆ తర్వాత జిడ్డు కృష్ణమూర్తి వీడియోలు కూడా గంటలు చూసేది. గంటలు చూసిన టైంలో నాకు అది బాగా ఎగ్జైట్ అనిపించి, ఒక టైంలో నేను ఆయన వీడియోస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను వినుకుంటూ. మన ఛానల్లో ఉంటుంది ప్లేలిస్ట్ అది. అట్లా ఆ తర్వాత ఓషో వీడియోస్ కూడా చూసినప్పుడు ఎక్కువసేపు చూసేది అనమాట. అయితే ఓషో వీడియోస్ చూసినప్పుడు ఏమవుతుందంటే, మనకు చాలా డైవర్స్ టాపిక్స్ ఉంటాయి ఓషో మాట్లాడేది. డైవర్స్ టాపిక్ ఉన్నప్పుడు నాకు ఏమయ్యేదంటే, కొన్ని ఇంట్రెస్ట్ ఉండకపోయేది, నాకు కొన్ని టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉండకపోయేది. నేను ఏంటంటే ఓన్లీ స్పిరిచువల్ అప్పుడప్పుడే కొత్త స్టార్ట్ అయ్యేది నాకు స్పిరిచువల్ కాబట్టి, అంటే ఈ లైఫ్లో ఆ స్పిరిచువల్ పరమైన ఇంట్రెస్ట్ రావడం కానీ, ఆ స్పిరిచువల్ టాపిక్స్ ఇంట్రెస్ట్ అప్పుడు వచ్చింది కాబట్టి, అప్పుడు ఓషో నేను కొన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని స్పిరిచువల్ టాపిక్స్ ఏమో బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. కొన్ని ఏమో ఆయన కొన్ని మాట్లాడేటివి వేరేటి ఉంటాయి, అవి నాకు ఇంట్రెస్ట్ వస్తున్నాడు. కొన్ని ఎంజాయ్ చేస్తున్నా, అంటే అతను ఓషో చెప్పే విధానం కానీ అది కానీ కొంత ఎంజాయ్ చేస్తున్నా. తర్వాత నాకు అవి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో అందుకని ఇది వద్దని చెప్పి తీసేసి మళ్ళీ ఆయన స్పిరిచువల్ టాపిక్స్ మీద మాట్లాడి మళ్ళీ అవి చూసేవాను అనమాట. సో ఓవరాల్గా ఓషో కూడా బాగా చూడడం జరిగింది. అంటే నేను ఏమంటున్నానంటే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, నా ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే, నేను నా విషయంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు కూడా ఒకటి ఏదన్నా చూస్తున్నట్లయితే, వింటున్నట్లయితే, ఒకటి మీకు నచ్చినట్లయితే దాన్ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. వాళ్ళని మీరు మీలోకి తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడు నేను జిడ్డు కృష్ణమూర్తి గంటలు చూసినానంటే, ఆయన ఫ్లేవర్ని అది నాకు నచ్చింది కాబట్టి, ఫ్లేవర్ నచ్చిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను. అది వినడం కానీ, అవి ఎంజాయ్ చేయడం కానీ, చెప్పే విధానం కానీ. కృష్ణమూర్తి ఎట్లుంటాయి అంటే, మీకు ఇప్పుడు డైవర్స్ టాపిక్స్ అని కాకుండా ఏ టాపిక్నైనా ఒకే విధంగా తీసుకెళ్ళడం, మెడిటేషన్లోకి తీసుకెళ్ళడం, మన చేత అనలైజ్ చేయించడం, అంటే మన చేత ఆలోచింపజేయడం. అనలైజ్ అంటే మన చేత ఆలోచింపజేయడం, దాని గురించి
మనలో నుంచి రాబట్టే ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా సద్గురు వీడియోస్ కూడా ఇన్వర్డ్ ట్రావెల్ గురించి, ఇంపార్టెన్స్ గురించి, ఇప్పుడు లైక్ ఏంటి నేషన్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ జరిగే ప్రజెంట్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది అవి మళ్ళీ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి ఆయన ఒక స్టైల్లో ఇవ్వడం అనేది అది జరుగుతూ ఉంటుంది అట్లా. సో అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, అంటే ఇవన్నీ ఒక డైవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా విన్నప్పుడు మనం అవి ఎంజాయ్ చేయడానికి, నేర్చుకోవడానికి, ఆస్వాదించడానికి బాగుంటాయి. కాబట్టి మీరు ర్యాండమ్గా పోవద్దు. ఇప్పుడు ఒక్కటే రోజులో మీరు 100 రకాల వీడియోలు చూస్తే అక్కడ మీరు ఏం నేర్చుకున్నట్టు? షార్ట్స్లో ఉండే ప్రాబ్లం అదే అన్నట్టు. షార్ట్స్లో ఏదో డ్యాన్స్ వీడియోస్ వస్తాయి, ఏదో కుకింగ్ వీడియోస్ వస్తాయి, ఇంకేదో వీడియోస్ వస్తాయి, సంబంధం లేకుండా వస్తుంటాయి. సో షార్ట్స్ వల్ల ఉన్న ప్రాబ్లమే అది. దానివల్ల మనకు డ్యామేజ్ తప్ప ఏదో దాని డోపమైన్ రిలీజ్ అవ్వడం, డౌన్ అవ్వడం, ఏదో ఒక చిన్నపాటి డోపమైన్ ఎఫెక్ట్ కోసం చూడడం తప్పితే షార్ట్స్ వల్ల ఉన్న ప్రాబ్లం అది. షార్ట్స్ కూడా మీరు ఏం చేయాలంటే ఒక ఛానల్లో ఉన్న షార్ట్స్లోకి వెళ్ళి కంటిన్యూస్గా చూసుకుంటూ పోవాలి. ఇప్పుడు నా ఛానల్లోకి షార్ట్స్లోకి వెళ్ళి నా షార్ట్స్ కంటిన్యూస్గా చూసుకుంటూ వెళ్ళండి ఒకసారి, మీకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఈవెన్ ఒక్క ఛానల్ ఉన్న షార్ట్స్ కూడా ఇప్పుడు నా ఛానల్ ఉన్న షార్ట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ స్టిల్ మీకు నేను పెట్టేటువంటి ఫ్లేవర్ తెలుస్తుంది. మీకు ఒక కన్సిస్టెన్సీ కనబడుతుంది మీకు అక్కడ. ఎటువంటి వాటి మీద పెడుతుండు, మేబీ ఒక 2-3 అంశాల మీద పెడుతుండే కావచ్చు నేను, మ్యాక్స్ 2, 3 లేదా 4, 5. ఆ లైఫ్ ఓవరాల్గా దాన్ని మొత్తంగా తీసుకుంటే లైఫ్ రిలేటెడ్ థింగే వస్తుంది, లైఫ్ రిలేటెడ్ స్పిరిచువల్ రిలేటెడ్ థింగే వస్తుంది. ఒక విజ్డమ్, లైఫ్ విజ్డమ్, స్పిరిచువల్ విజ్డమ్ అన్న దాంట్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందులో రకరకాల టాపిక్స్ రావచ్చు. సో అది మీరు టేస్ట్ చేయగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. నేను ఎటువంటి మ్యూజిక్ పెడుతున్నాను ఒక్కొక్క దానికి అట్లా. అదేవిధంగా మీకు ఏదైనా ఛానల్ వేస్తే మిగతా షార్ట్స్ కూడా. సో షార్ట్స్ కూడా మీరు ఒక ఛానల్లోకి వెళ్ళి కన్సిస్టెంట్గా వాళ్ళకి చూసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీకు అది బాగా ఎక్కుతుంది, బాగా యూజ్ అవుతుంది దానివల్ల. అటు ఒక గురువుని పట్టుకున్నా కూడా అట్లీస్ట్ వాళ్ళు మాట్లాడినవి కొన్ని గంటలు చూస్తూ ఉండాలి. కొన్ని గంటలు అంటే ఒకే రోజులో అనట్లేదు నేను, లైక్ ఎవ్రీడే ఆ విధంగా. సో మీ పనులు చేసుకుని, మీ పనులతో పాటు ఇవి చేస్తే మీకు దాని యొక్క బెనిఫిట్ వస్తుంది అంటున్నాను నేను అనేది. మీకు దాని యొక్క బెనిఫిట్ వస్తుంది, జస్ట్ మీరు తెలుసుకోవడం వల్లనే బెనిఫిట్. అందరు అప్లై అనేది సెకండరీ. కొన్ని అప్లై చేస్తాం, కొన్ని అప్లై చేయం, కానీ జస్ట్ తెలుసుకోవడం వల్లనే అది మీకు మీ లెవెల్ పెంచుతుంది అన్నట్టు, మీ ఆత్మస్థాయి పెరుగుతుంది. ఇక్కడ భూమి మీదకి వచ్చింది ఆత్మ అనేది, శరీరం మనసు తీసుకొని భూమి మీదకి వచ్చిందంటే తెలుసుకునేటందుకే వచ్చింది. మెయిన్గా నేర్చుకోవడం. అప్లయింగ్ అనేది సెకండరీ, గుర్తుపెట్టుకోండి. అప్లయింగ్ అనేది సెకండరీ. అన్ని ఎందుకు అప్లై చేస్తారు? మీరు 100 విషయాలు నేర్చుకుంటే 100 అప్లై చేయడానికి ఎక్కడ ఉంటుంది? కొన్ని జస్ట్ తెలుసుకోవడమే ఉంటుంది, జస్ట్ ఆస్వాదించడమే ఉంటుంది. అట్లా అన్నీ అప్లై చేయడానికి ఉండదు, కొన్నే అప్లై చేయడానికి ఉంటుంది అట్లా. సో అప్లై చేయడం వేరు, జస్ట్ తెలుసుకోవడం. సో తెలుసుకొని అప్లై చేసేటివి కొన్ని ఉంటాయి, జస్ట్ తెలుసుకునేటివి కొన్ని ఉంటాయి. తెలుసుకునేటివి ఎక్కువ ఉంటాయి, యాక్చువల్గా అప్లై చేసేటివి కొన్ని ఉంటాయి. కాబట్టి తెలుసుకోవడం ఇంపార్టెంట్. తెలుసుకోవడం వల్ల మీకు చాలా క్లియర్ అవుతాయి, మీకు తెలియట్లేదు అది. సో అట్లా చూసుకుంటా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోండి. ఒక గురువుని పట్టుకున్నారంటే మీకు నచ్చిందంటే అతన్ని కంటిన్యూస్గా చూసుకోండి. ఇప్పుడు నాకు వంశీకిరణ్ మాస్టర్ ఆ వీడియోస్ బాగా నచ్చినాయి. అతను చెప్పే విధానం, ఆ పురాణాల ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పే విధానం, ఎస్పెషల్లీ కర్మ మీద ఎక్కువ క్లారిటీ ఇవ్వడం కానీ, ప్లస్ ఆయన కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఉంటాడు మనకు. కర్మ రిలేటెడ్ థింగ్ రిలీజ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఉంటాడు. వాళ్ళ దాంట్లో ధ్యానాలు, మన మెడిటేషన్స్ కూడా ఉంటాయి. బట్ నేను అవి చూసినప్పుడు ఏంటంటే ఆ మాస్టర్ వీడియో వచ్చినప్పుడు అవి మొత్తం చూసేది నేను అట్లా. సో ఎప్పుడు ఒక కొత్త వీడియో పెట్టగానే మొత్తం చూసేది అనమాట. అట్లా రకరకాల గురువులు చెప్పిన విషయాలు, కొన్ని బుక్స్లలో గురువులు రాసిన విషయాలు, అంశాలు తీసుకొని దాన్ని పాయింట్స్ వైజ్ చెప్పడం ఏదైతే ఉన్నదో అది నాకు నచ్చి నేను ఆ మాస్టర్ ఎక్కువ చూసేది, వంశీ మాస్టర్. అట్లా చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎస్సెన్స్ మనం ఎక్కువ గుంజగలుగుతాం అన్నమాట. అంటే వాళ్ళ నుండి ఎక్కువ రాబట్టగలుగుతాం మనం పర్టికులర్ రాబట్టేది ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు, ఆల్రెడీ వాళ్ళ జ్ఞానం అంతున్నది, గురువులు ఇచ్చిన జ్ఞానం అంతున్నది. పాస్ట్ నుంచి ఇప్పుడున్న గురువుల వరకు, మాస్టర్స్ వరకు వాళ్ళు ఇచ్చిన జ్ఞానం అనేది ఉన్నది, ఇస్తున్నారు. అది మన టైము శ్రద్ధ పెట్టాలి దాని మీద, వాళ్ళు చెప్పే దాని మీద. ఇప్పుడు ఒక మాస్టర్ ఒకటి చెప్తుండంటే అతను ఒక 15 నిమిషాలు, అర్ధగంట, ఒక గంట సేపు వీడియో చేసిండంటే ఆ గంట సేపు దాని మీద ఉండి చూడాలి మీరు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో వీడియో వస్తుంది, మళ్ళీ ఇంకో వీడియో, మళ్ళీ నెక్స్ట్ డే కానీ వస్తుంది, మళ్ళీ చూడాలన్నమాట. అట్లా కొన్ని రోజులు చూసుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు ఆ ఎస్సెన్స్ అనేది మీ లోపలికి ఎంటర్ అయిపోతుంది. మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు, మీ నరనరాలకు ఎక్కుతుంది అది. అట్లనే అనేది. సో అట్లా చేసినట్లయితే మీకు చాలా చిన్న బెనిఫిట్ ఉంటుంది, రిటెన్షన్ జరుగుతుంది. మెయిన్గా నేను రిటెన్షన్ గురించి మాట్లాడుతూ ఉంటాను, పోస్టులు పెడతా ఉంటాను. రిటెన్షన్ ఇంపార్టెంట్. ఊరికే మనం ఎంత చదివినా, ఎన్ని బుక్స్ చదివినా, ఎంత నేర్చుకున్నా కూడా మీకు ఎంత రిటైన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. రిటైన్ అవ్వడం కూడా ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. మెమరీ అంటలేను, మళ్ళీ రిటైన్ అంటే మెమరీ అనట్లేదు. రిటైన్ అవ్వడం అంటే మీకు అది అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది అన్నమాట, మీకు తెలియకుండానే.
అట్లా రిటెన్షన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో రిటెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఆ వ్యక్తి తాలూకు, ఆ గురువు తాలూకు, లేకపోతే ఆ ఛానల్ తాలూకు అంశాలను మీరు కన్సిస్టెంట్గా చూస్తున్నట్లయితే, శ్రద్ధ పెట్టి టైం పెట్టి వేరే డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా చూస్తున్నట్లయితే మాత్రమే దక్కుతుంది. ఏదో ఫోన్ ఉంది కదా, ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడుతుంది ర్యాండమ్గా షార్ట్స్ ఇవి అవి ర్యాండమ్గా చూసుకుంటూ పోతే మీకు రిటెన్షన్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉండదు కదా. ఏదో ఎంజాయ్మెంట్ కోసం ఏదో వీడియోస్ చూస్తే అది వేరు, అదేదో కొద్దిసేపు చూస్తారు అది వేరు. దాని గురించి మాట్లాడలేదు నేను, నేర్చుకోవడం గురించి మాట్లాడుతున్నా, తెలుసుకోవడం గురించి మాట్లాడుతున్నా. అట్లా సో ర్యాండమ్గా పోవద్దు ఎప్పుడైనా కూడా అట్లా. సో మీరు ఒక రోజులో మీరు ఒక 4 ఛానల్ ఫాలో అవుతుందంటే, నాలుగు ఛానల్ 4 గ్రూపులను ఫాలో అవుతుందంటే డైలీ ఆ 4 వీడియోలు చూడాలి. వాళ్ళు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నట్లయితే 2 days కూడా అప్లోడ్ చేస్తున్నట్టు అవి చూసుకుంటూ పోండి. ఎందుకంటే మన మైండ్ కెపాసిటీ ఉంది. ఒకటే గురువుని పెట్టుకొని రోజు ఒక్కరి వీడియోలే చూడాలంటలే నేను, ఒక్కరి వీడియోలు 2 వీడియోలు చూడాలంటలేను. కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మీకు నచ్చిన దాంట్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని చెప్తున్నా. అట్లా ఈరోజు మీరు ఒక 4-5 ఛానల్ ఫాలో అయ్యే దాంట్లో పెట్టిళ్ళు, ఒక్కొక్కటి 10 నిమిషాలు అర్ధగంట ఉన్నది. సో 3-4 hours మీరు మెయింటైన్ చేసి ఆ 4-5 ఛానల్ సంబంధించిన వీడియోస్ చూడండి. మళ్ళీ అవే రేపు కూడా కంటిన్యూ చేయండి, మళ్ళీ నెక్స్ట్ డే కూడా అవే కంటిన్యూ చేయండి. మళ్ళీ ఒక 2-3 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేస్లో మళ్ళీ నెక్స్ట్ వీడియో చూసుకుంటే వేసుకుంటూ ఉంటే మాత్రం ఈ కన్సిస్టెన్సీ దెబ్బతింటుంది. మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయలేకపోతారు ఎసెన్స్ అన్నదని చెప్తున్నాను అనమాట. మీకు కొత్తవి తగులుతాయి, మళ్ళీ కొత్త ఛానల్లో కొత్త గురువులు తగులుతారు, అవి కూడా చూడండి. అవి ఏం చెప్తాను చూడండి, తప్పలేదు. కానీ ఏవైతే మీకు ఫస్ట్ నచ్చినాయి, ఏవైతే మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారో అవి కంటిన్యూ చేయండి అని చెప్తున్నా. అట్లా అవి కంటిన్యూ చేసినట్లయితే మీకు ఇంకా డైవర్సిటీ కూడా తెలుస్తుంది. ఓకే వీళ్ళదే విధంగా ఉంది, వీళ్ళదే విధంగా ఉంది, వీళ్ళదే విధంగా ఉంది. ఆ డైవర్సిటీ కూడా తెలిసి మీరు అది కూడా ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. అది కూడా మీకు ఆత్మ ఉన్నతికి తోడ్పడుతుంది అనమాట. నేను ప్రాక్టీసెస్ పరంగా మాట్లాడట్లేదు, ఓన్లీ జ్ఞానం పరంగా మాట్లాడతాను, తెలుసుకోవడం పరంగా మాట్లాడతాను. అట్లా ఎందుకంటే మనకి ఏం తెలియనప్పుడు ఒక చిన్నపిల్లలు కదా కొత్తలు నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఒక నేర్చుకోవాలన్న ఆసక్తి, ఆకలి ఉంటుంది. దాంతో వాళ్ళు చిన్నతనంలో మనం అన్ని తొందర నేర్చుకుంటాం అని అంటూ ఉంటారు. చిన్నతనంలో అన్ని ఫాస్ట్గా నేర్చేసుకుంటూ ఉంటాం. పెద్ద అయినప్పుడు అది ఉండదు, ఫాస్ట్గా నేర్చుకునేది మనం కొద్దిగా కోల్పోయే ఇది ఉంటుందని మనం చెప్పుకుంటూ ఉంటాం జనరల్గా. సో ఆ ఆకలి ఉండాలన్నమాట, ఆ తెలుసుకోవాలన్న ఆకలి ఉండాలి, జ్ఞాన దృష్టి ఉండాలి. జ్ఞానం పొందడానికి ప్రాక్టీసెస్ వేరు. మళ్ళీ ప్రాక్టీస్ అనేవి మళ్ళీ మీరు ఏదన్నా ఒకటి ఫాలో అవుతుంటే అదే ఫాలో అవుతూ ఉండాలి అన్నీ. ఎందుకంటే బాడీ మీద వర్క్ చేసేటువంటి ప్రాక్టీసెస్ కాబట్టి అవి ఇష్టం వచ్చినట్టు ఇది ఒక 4 రోజులు చేసి మళ్ళీ ఇంకో దగ్గర అదొక 4 రోజులు చేసి మళ్ళీ ఇంకో దగ్గర అదొక నెల చేసి ఇంకో దగ్గర అది ఇంకో నెల అయితే అది పిచ్చి అవుతుంది, ఏది మీకు బాడీకి పట్టదు. అది ఒక దగ్గర ఒక ప్రాక్టీస్ నేర్చుకున్నారంటే గురువు దగ్గర అది కంటిన్యూ చేయండి, అది వేరే విషయం. మళ్ళీ నార్మల్గా మెడిటేషన్ చేసేటంటే అది ప్రాబ్లం లేదు, ఎవరైనా కూర్చొని మీ అంతటి మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు, మెడిటేషన్తో ప్రాబ్లం లేదు. అట్లా వేరే ఏమన్నా ఇనిషియేషన్ లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అది ఒకరి దగ్గర ఉండి చేసుకోవాలి. ఇనిషియేషన్స్ అందరి దగ్గరికి పోవద్దు, అది ప్రాపర్ కాదు, అది బాడీలో డిస్టర్బెన్సెస్ రేజ్ అవుతాయి. సో వాటి గురించి అనట్లేదు, అది వేరే విషయం. ఇది ఓన్లీ జ్ఞానం గురించి మాట్లాడుతున్నా, ఒక విషయాలు తెలుసుకోవడం గురించి, జ్ఞానదృష్ణ గురించి మాట్లాడుతున్నా. జ్ఞానదృష్ణ గురించి, జ్ఞానం అన్నప్పుడు మనం అందరి నుంచి నేర్చుకోవాలి. అక్కడ మీకు ఏ రెస్ట్రిక్షన్ లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలి, యానిమల్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఇన్సెక్ట్ దగ్గర నుంచి నేర్చుకోవాలి, చెట్ల దగ్గర నుంచి నేర్చుకోవాలి. అట్లా దేని నుంచైనా నేర్చుకోవాలన్నమాట. సూర్యుని దగ్గర నుంచి, చంద్రుని దగ్గర నుంచి, నక్షత్రాల నుండి, ఏదైనా ఇనానిమేట్ మీరు దేని నుంచైనా ఒకటి నేర్చుకోవాలి. నేచర్ని అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చుకోవాలన్నమాట. అందుకే డిస్కవరీస్ అనేవి మనకి అట్నే వచ్చినాయి కదా. సైంటిస్టులు ఆల్రెడీ ఉన్నాయి, డిస్కవరీ చేస్తుంటే రకరకాల వాటిని డిస్కవరీ చేసి మళ్ళీ వాటిని అప్లై చేసినప్పుడు దాని నుంచి ఒక పరికరం అనేది డెవలప్ చేస్తారు, దాన్ని ఇన్వెన్షన్ అంటాం మనం, అది వేరే విషయం. సో ఈ డిస్కవరీస్ ఇవన్నీ కూడా అట్నే వచ్చినాయి కదా. అట్లా అన్నిటి నుంచి నేర్చుకోవాలి, అందరి నుంచి నేర్చుకోవాలన్నమాట. అక్కడ నేర్చుకునేది మీకు ఉందంటే నేర్చుకోవాలి అంతే. సో నేర్చుకోవడం గురించి మాత్రమే మాట్లాడతానా. ఏదైతే తేనెటీగ ప్రతి పువ్వు నుండి మకరందం సేకరించి తేనెగా మార్చుకుంటుందో, మనం కూడా అందరి దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకొని మన జీవితానికి దాన్ని తేనెగా మధురంగా మార్చుకోవాలన్నమాట. అది నేను చెప్పాలనుకునేది. కాకపోతే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే మీకు వాళ్ళని ఎక్కువ లాగగలుగుతారు, వాళ్ళ నుంచి ఎక్కువ జుర్రగలుగుతారు మీరు. అట్లా ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు మీరేం బలవంతంగా జుర్రేది ఏం లేదు, పిండేది ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు పిండుకోర్రా బాబు నేను ఇస్తున్నా జ్ఞానం, పిండుకోర్రా బాబు నేను జురుకోర్రా బాబు అనేది ఇస్తూనే ఉన్నారు. నా ఛానల్లో నేను కూడా పెడుతూనే ఉన్నా అట్లా. సో అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు నా ఛానల్గా ఓన్లీ షార్ట్స్లో ఒక్కొక్క షార్ట్ చూసుకుంటూ పోండి, మీరు ఆ టేస్ట్ చేయగలుగుతారు. అదేవిధంగా మిగతా వీడియోలు అయినా కూడా, అదేవిధంగా మిగతా ఛానల్ కానీ, మిగతా గురువులు కానీ, మిగతా ఏదైనా కూడా. సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని చెప్తున్నా. అప్పుడే మీరు దాని యొక్క ఎస్సెన్స్ అనేది మీకు ఇముడుతుంది లోపల, దానివల్ల గ్రోత్ ఉంటుంది. మళ్ళీ అది కూడా ఎఫర్ట్ లెస్గా న్యాచురల్గా ఉంటుంది. మీకు ఎఫర్ట్ కూడా పెద్ద పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అయిపోతుంది. ర్యాండమ్గా ఏదో వచ్చిండు మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ వచ్చింది, ఎవరికి లగెత్తండి రా అన్నట్టుగా ఇవి కొన్ని చూసి మళ్ళీ ఏదో కొత్తగా రాగానే మళ్ళీ దానిలో పడి అట్లా ఉండొద్దు.
అన్ని ఎక్స్‌ప్లోర్ చేయండి. బట్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఫస్ట్ ఉన్నయి ఉపయోగించుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా కొత్తవి ఉంటే అవి కూడా ట్రై చేయండి. నో ప్రాబ్లమ్. సో, తెలుసుకోవడం విషయంలో ఏం రెస్ట్రిక్షన్ లేదు. ఎవరి దగ్గర నుంచైనా ఎంతైనా జ్ఞానం తెలుసుకోవచ్చు. అది మీకు తెలిసిపోతా ఉంటది. ఓకే. మీ లైఫ్‌కు గానీ, మీరున్న పరిస్థితుల్లో గానీ, మీ గ్రోత్ పరంగా గానీ కరెక్ట్ ఉంటుందా? లేదా? ఏమైనా డీవియేట్ అవుతుల్లా? ఎట్లుంటదని మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతా ఉంటది మీ లెవెల్ పెరిగినప్పుడు. అది నేననేది. మీరు ఆ ఇంట్యూషన్ అనేది వస్తది. ఎక్కడ ప్రాపర్‌గా ఉంది, ఎక్కడ ప్రాపర్‌గా లేదు. లేకపోతే ప్రాపరు ఉంది లేదు పక్కన పెడితే నాకేది సూట్ అయితాంది. ఇప్పుడు నేనున్న కండిషన్‌కి, నేనున్న పరిస్థితికి, లేకపోతే నేనున్న కన్‌ఫ్యూజన్స్‌కి నాకెక్కడ క్లారిటీ దొరుకుతాంది అనేది వస్తది మీకు. ఆ తర్వాత మీ లెవెల్స్ పెరుక్కుంటూ పోతా ఉంటాయి. అట్లా ఒక స్థాయి నుంచి ఒక స్థాయి. ఫస్ట్ నుంచి సెకండ్, సెకండ్ నుంచి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసు, ఆ తర్వాత మళ్ళీ 10థ్, తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ ఏ విధంగా అయితే స్టేజెస్ ఉన్నాయో మీకు కూడా ఆ విధంగా జరుగుతూ ఉంటది. అట్లా. సో, ఇంకా అదర్ ఛాలెంజెస్ ఏమన్నా రావడం మీకు అవన్నీ కూడా వాటి నుంచి నేర్చుకోవడం, ఏ విధంగా మీరు ఫేస్ చేస్తుర్రు, డీల్ చేయగలుగుతుర్రా లేదా, డెసిషన్ విషయంలో ఏమన్నా కన్‌ఫ్యూజ్ అవుతుర్రా, డెసిషన్స్ ప్రాపర్‌గా తీసుకుంటుర్రా లేదా, సో, అక్కడేమన్నా మీకు ట్రబుల్ ఉంటే వాటి విషయాల్లో ఎవరు కొద్దిగా చెప్పగలుగుతుర్రు, ఎక్కడ ఎవరు క్లారిటీ ఇస్తుర్రు మీకు దొరుకుతా ఉంటాయి అవి. ఈ రోజులలో దొరకంది ఏమున్నది మనకు నాలెడ్జ్ పరంగా. అది నేననేది. సో, అది చూసుకోండి. ఓకే. యాహ్! థ్యాంక్ యూ.